ఓకే, పోపన్నం తయారీ గురించి చెప్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పప్పులు, కొద్దిగా పసుపు, ఇంకా ఇష్టమైతే ఈ మిర్చి వేసుకోవచ్చు, లేదంటే మామూలు హరి మిర్చితో మేనేజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని పల్లీలు, హింగ్, అలాగే కొద్దిగా నూనె, తర్వాత కరివేపాకు, ఇంకా కొన్ని పచ్చిమిర్చీలు. మీ తీసుకునే 1 కప్ 2 కప్ 3 కప్స్. ఇప్పుడు నేను చేస్తున్నది 3 కప్స్కి, సో క్లోజ్ టు 6-7 మిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాను ముందు. ఇంకా తర్వాత ఉప్పు, అలాగే నిమ్మకాయ రసం. సో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మామూలుగా 5 టైమ్ ఇనీషియల్గా కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, సో దట్ ఆయిల్ తొందరగా వేడి అవుతుంది. ఆయిల్ వేడే టైంలో మీరు రైస్ని ఉప్పుతో కలిపేసుకోవచ్చు ఇలా. సో ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే మీ ఉన్న రైస్లో హాఫ్ ఆఫ్ రైస్ మీరు ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టుకుని ఇలా, లేదు మీకు మీరు ఏదైతే ప్లేట్లో ప్లేట్లో తయారు చేస్తున్నారో ఆ ప్లేట్లో ఒకవేళ అంతా రైస్ వచ్చినట్టయితే రైస్ మొత్తం వేసేసుకోండి. మామూలుగా రైస్ వేసుకున్న తర్వాత దాన్ని స్ప్లిట్ చేసుకోండి, చిన్న చిన్న పుల్లలుగా వచ్చేట్టుగా స్ప్లిట్ చేసుకోండి. సో ఇనీషియల్గా రైస్ వేడిగా ఉన్న టైంలోనే ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉన్నప్పుడు రైస్ వేడిగా ఉన్నప్పుడు ఆ ఉప్పు వేస్తే ఏంటంటే దాంట్లో నుంచి ఆ మాయిశ్చర్ వచ్చి, ఉప్పు కరిగి మాయిశ్చర్ వచ్చి మీకు కాస్త రైస్లో కొద్దిగా స్ప్లిట్ అవుతాయి, గ్రెయిన్స్ స్ప్లిట్ అవుతాయి. కాబట్టి సో మామూలుగా ఉప్పు మీరు ఎంతైతే తగినంత ఉప్పు అలా స్ప్రెడ్ చేసుకోండి రైస్ మీద. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రైస్ వేడిగా ఉన్న టైంలోనే ఉప్పు వేసుకున్నట్టయితే మీకు ఆ ఉప్పు దాంట్లో కలిసిపోయి ఆ కొద్దిగా మాయిశ్చర్ లా క్రియేట్ అయ్యి మీకు రైస్ గ్రెయిన్స్ ఇండివిజువల్గా వచ్చేస్తాయి అన్నట్టు కాసేపు. సో అలా ఉప్పు వేసి ఒక పక్కన పెట్టి ఉంచండి, కాసేపు వెయిట్ చేయాలి. తర్వాత మనం వచ్చి లెమన్ జ్యూస్ కలుపుతాం లాస్ట్. సో ఇది పెట్టేసి ఒక 2 minutes అలా వదిలేసి, సో వన్స్ మీరు నూనె వేడి అవుతుంటుంది కాబట్టి ఇనీషియల్గా ఏం చేస్తామంటే మనము పల్లీలును ఈ పప్పులు చాలా టైం తీసుకుంటాయి వేడవడం, అంటే ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఇనీషియల్గా 2 వేసేస్తాను నేను. ఓకే, సో ఈ పప్పులు కూడా మీ ఇష్టం, మీకు నచ్చిన దాన్ని బట్టి తక్కువ ఆయిల్ వేడాక వేయాలి, బట్ నేను ముందే వేసేస్తున్నాను. తర్వాత మనకు కావాల్సిన ఆవాలు, మినపప్పు, జీలకర్ర పక్కన పెట్టుకుని ఉండండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇనిషియల్గా మంట ఎక్కువ పెట్టుకున్నట్టయితే తర్వాత లాస్ట్ మినిట్కి మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. సో మీకు ఎప్పుడైతే మీకు నూనె వేడయ్యి బాగానే తీసుకుంటుంది అన్నప్పుడు హీటింగ్ కాస్త తీసుకొచ్చి 4 or 5లో పెట్టేసుకోండి. సో ఇలా హీటింగ్ స్టార్ట్ అవుతున్న టైంలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర,